ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. జీవితం ఓ నీటి బుడగ లాంటిది. ఎప్పుడు ఎలా ఆగిపోతుందో చెప్పలే. అందుకు ప్రత్యక్ష నిదర్శనమే ఈ ప్రమాదం. పుట్టినరోజే ఓ యువకుడు చివరి రోజైంది. ఎంతో ఆనందంగా గడిపిన క్షణాల్లోనే విషాదం కమ్మేస్తుంది. దారి కాచిన మృత్యువు రోడ్డు ప్రమాద రూపంలో బలి తీసుకుంది. పెద్దపల్లి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 యువకులు ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒకరిది పుట్టినరోజు. అప్పుడే అమ్మమ్మ ఇంట్లో వేడుకలు జరుపుకుని ఇంటికి వెళ్తూ ఉండగా ప్రాణం పోయింది. కాల్వ శ్రీరాంపూర్ మండలం మంగపేట గ్రామానికి చెందిన చుంచు రాజ్ కుమార్, పెద్దపల్లి మండలం అప్పన్నపేటకు చెందిన అనబోయిన అభినవ్ వరుసకు సోదరులు. శుక్రవారం రాజ్ కుమార్ పుట్టినరోజు కావడంతో ఇద్దరూ కలిసి కామాన్పూర్ మండలం గుండారంలోని అమ్మమ్మ ఇంటికెళ్లి అక్కడే పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఎంతో సంతోషంగా గడిపి అక్కడి నుంచి బయలుదేరారు. సాయంత్రం తిరిగి పెద్దపల్లికొస్తూ ఉండగా రంగాపూర్ సమీపంలో ఎదురుగా వచ్చిన బులెరో వాహనం వారి బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజ్ కుమార్ ఘటనా స్థలంలోనే చనిపోయాడు. అభినవ్ను కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా ప్రాణాలు వదిలాడు. ఆ ఇద్దరి మరణంతో కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. పుట్టినరోజే చనిపోయావా అంటూ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు రోదన అక్కడున్న వారి కంట కన్నీరు పెట్టిస్తోంది. అభినవ్ ఇటీవల లక్షలు ఖర్చు చేసి ఎంతో ఇష్టపడి ఒక స్పోర్ట్స్ బైక్ ను కొనుగోలు చేశాడు. దానిపైనే అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్లి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు వెంట వెళ్లేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా వెళ్లినా, ఎన్ని నిబంధనలు పాటించినా కొన్ని ప్రమాదాలు వెంటాడి మరణాలు సంభవిస్తాయి. ముఖ్యంగా చాలా మంది యువత అతివేగం, నిర్లక్ష్యంగా ప్రయాణించి ప్రమాదాల బారిన పడుతున్నారు. మద్యం మత్తులో ప్రయాణం కూడా ప్రాణాలకు ముప్పు తెస్తోంది. డ్రైవింగ్ చేస్తే అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే చిన్న పొరపాటు పెద్ద నష్టాన్నే చేస్తుంది. రోడ్డు ప్రమాదాలపై మీరేమంటారో కామెంట్ చేయండి.